అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఇప్పుడు రాజాగారికి పూర్తి రెస్ట్ కావాలి. ఎవరూ మాట్లాడించవద్దు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నొప్పి రావచ్చు. డాక్టర్ తన ధర్మం అన్నట్లు చెప్పాడు. కొద్దిసేపు విశ్రమిస్తాను అన్నారు రాజాగారు. ఇహ ఆ గదిలోంచి అందరూ బయటికి రాక తప్పలేదు. పరిసరాలు జాగ్రత్తగా గమనించి అక్కడెవరూ లేకపోవడంతో శృతి తగ్గుముఖంతో రామరాజుతో అంది, రాత్రికి మేడ మీదకు రండి. నాన్నగారికి అలా ఉంటే ఇప్పుడు మనం కలుసుకోకపోతే ఏమి? రామరాజు విసుక్కున్నట్లే అన్నాడు. ప్లీజ్, అత్యవసరం, మీకో మాట చెప్పాలి, శృతి ఆందోళనగా అంది. ఆలోచిస్తాను గంభీరంగా అన్నాడు రామరాజు. మీరు రావాలి, ఇది మామూలు విషయం కాదు, దాదాపు ఏడుపు స్వరంతోనే అంది శృతి. అలాగే, వస్తున్న నవ్వును దాచుకుని అవతలికెళ్ళిపోయాడు రామరాజు. రామరాజుతో చెబితే గానీ శృతి భయం తీరేటట్లు లేదు. తన లెటర్ రాజాగారు చదివి వాళ్ళ అబ్బాయి సజీవుడే అని తెలుసుకుని ఆనందం పట్టలేక గుండె నొప్పికి బలికాపోతున్నారేమో అని శృతి అపార్థం చేసుకుని ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. రాజుగారికి వచ్చిన గుండె నొప్పి నిజమే అనుకుంటుంది. రాజాగారు రామరాజుని రప్పించడానికి ఈ నాటకం ఆడతారని శృతి గ్రహిస్తే ఇంత వేదనకు గురయ్యేది కాదు. రాత్రి ఎప్పుడు అవుతుందా, రామరాజుని ఎప్పుడు కలుసుకుంటానా అని శృతి మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంది. ఓ పక్క రాజాగారి పరిస్థితి అలా ఉంటే ఏం కొంప మునిగే రహస్యం ఉందని నన్ను రమ్మన్నావు శృతి, ఇంకా శృతిని ఏడ్పించడానికే అలా అన్నాడు రామరాజు. అదేం వినిపించుకోలేదు శృతి. మేడ మీదకు రామరాజు రాగానే పరుగులాంటి నడకతో అతని దగ్గరకు వచ్చి, విజయ్, నీ కనుక్కున్న రహస్యం మామూలుది కాదు. అసలు రామరాజు విషయం తెలుసుకున్నాను. అతను సజీవుడే. నళినీదేవి వాళ్ళు బంధించారు అంటూ అతని చేయి నొక్కి మరీ చెప్పింది. ఏమిటి శృతి నీవనేది? నిజమో అబద్ధమో తెలుసుకోలేక శృతి భుజాల మీద చేయి వేసి బలంగా ఊపుతూ అడిగాడు రామరాజు. నిజం, కూర్చో, పూర్తిగా చెబుతాను అంటూ రామరాజు కూర్చోగానే, ఓ రోజు ఏమి జరిగిందంటే అని జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పింది శృతి. శృతి, నిన్నెలా అభినందించాలో తెలియడం లేదు. చాలా సాధించావు. కొడుకు విషయం విని ఆ ఆనందం తట్టుకోలేక రాజాగారు గుండె నొప్పి తెచ్చుకోలేదు. నన్ను రప్పించడానికే నాటకం ఆడారు. శృతిని కలుసుకో, చాలా విషయాలు చెబుతుంది అని వారే అన్నారు. నిజమా అంది శృతి. రామరాజు చటుక్కున శృతిని గిల్లాడు. అబ్బా అంది శృతి చెయ్యి చూసుకుంటూ. ఇదెంత నిజమో అది అంత నిజం అన్నాడు నవ్వుతూ. అయితే నన్ను ఆటలు పట్టించడానికి పెద్ద సీరియస్ ఫోజ్ పెట్టారన్నమాట. కోపం తెచ్చుకుంది శృతి. నిన్నేడిపించడం నాకో సరదా అంటూ ఈ తఫా ముక్కు పట్టుకున్నాడు. ఇదిగో, ఇలా ముక్కు చెవులు పిండితే నేను సహించను, కిందకు పోతాను అంది శృతి. ఏమిటా బెదిరింపు? వెళ్ళు. హాయిగా వెళ్తాను, రాజాగారికి ఏం ప్రమాదం లేదని చెప్పావు కదా అంది శృతి. మరి నీకో రహస్యం చెప్పాలే. చెవిలో చెప్పేదైతే నాకేం వద్దు. చెవిలోగాక ఎక్కడ చెబుతారే, అది మామూలు విషయమా? మీ అన్నయ్య విషయం, సీక్రెట్. ఏమిటి విజయ్ నీవనేది అంది శృతి. సీక్రెట్ అన్నా కదా పిల్ల, నీ చెవి నా నోటి దగ్గర పెట్టు, జస్ట్ కొరికేస్తావు అంతేనా అంది శృతి. దొండపండు లాంటి పెదిమలుండగా చెవి ముక్కు దేనికోయ్ అన్నాడు రామరాజు. శృతి మాట్లాడలేదు, మూతి బిగించుకొని కూర్చుంది. రామరాజు ఎన్ని విధాలు మాట్లాడించినా లాభం లేకపోయింది. సరే పిల్ల, నీకు బాగానే కోపం వచ్చింది, ఓకే, తప్పు నాదే. దాన్ని అలా వదిలేసి రాజీకొద్దాం. నీకు సంతోషకరమైన సంగతులు చెబుతాను. నాకు కావలసిన బహుమతి తీసుకుంటాను, సరేనా? నాకేం చెప్పొద్దు. అసలు మా అన్నయ్య మీకు కనపడితేగా. అల్లరి పెట్టడం, అబద్ధాలు ఆడించడం మీకు అలవాటేగా. అలా అయితే బలవంతాన నా పని కానిచ్చుకోవడం, బెదిరించడం కూడా మామూలే అంటూ శృతిని కౌగిలిలోకి లాక్కున్నాడు. ఇది మురారీదేముడి ఉక్కు కౌగిలి, చెవిలో గుసగుసగా అన్నాడు రామరాజు. నేనేం పాత శృతిని కాదు, అందుకే ఉత్త బెదిరింపుతో వదిలేయడం లేదు. ఇలా కౌగిలిలోనే బంధించి చెప్పవలసింది చెప్పి పొందవలసిన బహుమానం పొంది వదులుతాను. శృతిని మరింత చేరువుకి లాక్కుంటూ అన్నాడు. నాకు ఊపిరి ఆడడం లేదు. నా ఊపిరి పీల్చుతూ ఉండు, చెప్పేస్తాను, రెడీ అంటూ రామరాజు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రోజు నేను మా కంపెనీలోంచి బయటికి వచ్చాను. కారెక్కి బయలుదేరటమే ఇహ. అప్పుడు కారెక్కనీయకుండా ఒక అతను అడ్డు తగిలాడు. సార్, మీకెన్నో కంపెనీలు ఫ్యాక్టరీలు ఉన్నట్లు తెలుసుకున్నాను. నాకు చిన్న జాబ్ చూస్తారా అన్నాడు. ఇక్కడేం ఖాళీలు లేవు, నీ వెళ్ళవచ్చు అన్నాను. సార్, మీరు కాదంటే నాకు ఆత్మహత్యే శరణ్యం. 3 పిల్లలు, రోగిష్టి భార్య, మంచంలో తండ్రి, పెళ్లి కావలసిన చెల్లెళ్ళు అంటూ అతను పాఠం చదువుతున్నాడు. అంతలోనే నా ముఖంలోకి చూసి మీరు అని తడబడ్డాడు.
అతనే మీ అన్నయ్య. అతన్నే నేను రక్షించింది. గడ్డాలు మీసాలు పెరిగి ఉన్నాయి. సమ్మర్ క్రాఫు, మాసిపోయిన పంచ, లాల్చి. అతను నన్ను గుర్తించి ఆశ్చర్యంతో ఫలానా అనబోయాడు. అప్పుడే నేను మీ అన్నయ్యని గుర్తించాను. ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని అరికట్టడానికి ఫెళ్ళున చెంపదెబ్బ వేశాను. నన్ను గుర్తించిన ఆనందంతో మీరు కదూ నన్ను రక్షించింది అనబోయాడు. మీరు దగ్గర చెంప చెళ్ళుమనిపించి ఆపేశాను. వెంటనే మీదకు వెళ్ళి ఉద్యోగం లేదే పెళ్ళాడమే సిగ్గుచేటు. పైగా అదేదో ఘనకార్యం సాధించినట్టు 3 పిల్లలు అని చెబుతున్నావా? జీవితంలో జాగ్రత్త ముందు చూపు లేని నీకు ఉద్యోగం ఇవ్వడం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే. ప్రమాదం అంటూ ఆ మాట నొక్కి అని మీ అన్నయ్య కళ్ళలోకి చూస్తూ సైగ చేశాను. నేను అంటున్న మాటలకి పళ్ళు నూరుతూ ఆవేశంగా ముందుకు రాబోతున్న మీ అన్నయ్య నా సైగ అర్థం చేసుకుని ఓ అడుగు వెనక్కి వేశాడు. వేసి, ప్రమాదం ఎవరికి సార్? ప్రమాదం ఎవరికి సార్? ప్రమాదం మీకా నాకా? ఒక పేదవాడిని ఆదరించలేని మీరు చెయ్యి చాపి సహాయం అడిగిన నాబోటి వాడికి చెంపదెబ్బ బహుమతిగా ఇచ్చారే. మీలాంటి వారికి చెయ్యెత్తి నమస్కరించాలి అంటూ నన్ను అర్థం చేసుకున్నట్లు సైగ చేశాడు. ఒక్క చెంపదెబ్బతోనే పోనించాను. ఈసారి గనక ఎదురొచ్చావంటే ప్రాణం తీస్తాను, వెళ్ళు అన్నాను గర్జిస్తూ. ఎదురుగా ఇష్టం లేకపోతే చాటుగా వచ్చి కలుస్తాలే వ్యంగ్యంగా అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ గోలకి 10 మంది బయటికి వచ్చారు. మా కోడ్ మటుకు అర్థం చేసుకోలేదు. నన్ను మించినవాడు మీ అన్నయ్య. ఇదంతా నిజమే? ఇంకా ఆశ్చర్యపోతున్నది శృతి. ఇంత నిజం అంటూ చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు రామరాజు. ఛీ, ఏం బావుండలేదా? అబ్బా వదులు విజయ్, నీకు కావలసింది బలవంతానైనా పొందుతావు. మళ్ళీ వేషాలు నా అనుమతి లేకుండా. ఆడదాని అనుమతి అడిగి మగాడు ముద్దు పెట్టుకోవాలంటే వాడు ఒక అడుగు ముందుకు వేయలేదని రామాయణంలోనో భారతంలోనో రాసింది. ఆహా, అలాగే మన సంస్కృతి పెంపొందించే ఆ పవిత్ర గ్రంథాలలో మరో మాట కూడా రాసింది. ఆడదాన్ని బలవంతం చేయకూడదని. అది పరాయి ఆడదాని విషయంలో నీవు పరాయి దానివి కాదు కదా. నీతో నేను వాదించలేను కానీ ఇంక వదిలేయి, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను ప్లీజ్ అంది శృతి. ఓకే అంటూ రామరాజు శృతిని వదిలేశాడు. నాలో ఇన్ని కోరికలున్నాయా? ఈ శృతి నా కంటబడ్డ తర్వాత నాలో కోరిక కళ్ళు తెరిచిందా? మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత ఆగలేకపోతున్నానేం? స్త్రీలో ఉన్న ఈ ఆకర్షణ శక్తే నిద్రావస్థలో ఉన్న పురుషుణ్ణి తట్టిలేపుతుంది. దీనినే ప్రకృతి విచిత్రం అంటారేమో రామరాజు అనుకున్నాడు బొమ్మలా కూర్చున్న శృతిని చూస్తూ. యవ్వనం, ప్రకృతి, పరస్పర ఆకర్షణ స్త్రీ పురుషుల్ని దగ్గరకు చేరుస్తాయి అంటారు. మురారీదేవుడు ఆనాడు తనని ముట్టుకున్నాడని ఓ రోజంతా ఏడ్చింది. అదే ఇప్పుడు అతను బలవంతాన దగ్గరకు లాక్కుంటే కాదనలేకపోయింది. అతని ప్రతిచర్య తనను పులకింపజేస్తున్నది. నా ధర్మం నేనెలా మరిచిపోగలుగుతున్నాను? ఏ శక్తి తనని లొంగదీసుకుంది? లొంగదీసుకోవడం కాదు, విజయ్ ఎవరో తెలిసి దగ్గరయిన తర్వాతే తనకి శక్తి వచ్చింది. ఈ గంభీరమూర్తి, ఈ అల్లరి పిల్లాడు తన శృతికి ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చింది. ఇలా మనం ఈ రాత్రంతా ఒకరినొకరం చూస్తూ కూర్చుందామా? చెప్పండి కంగారు కప్పిపుచ్చుకుంటూ శృతి అడిగింది. ఏం చెప్పను? చిలిపిగా అడిగాడు రామరాజు. ఆ తర్వాత ఏమైంది? అన్నయ్య మీరు కలుసుకున్నారా? మీ అడ్రస్ నాకు తెలుసుగా, ఫలానా విధంగా రాత్రిపూట కలుసుకోమని లెటర్ రాశాను. మీ అన్నయ్య వచ్చాడు. సిద్ధార్థ అనండి చాలు. ఓకే, మేము కలుసుకున్నాం. ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నాం. నా విషయం సిద్ధార్థకి ముందే నీ లెటర్ ద్వారా తెలుసు కాబట్టి ఇద్దరం కలిసిపోయాం. మారువేషంతో సిద్ధార్థ తిరుగుతూ లారీలున్న చోట కనిపెట్టాడు. తమాషా ఏమంటే అది మీ ఊళ్ళోనే. నీవు నళినీదేవి మొదటిసారి చూసిన నైట్ క్లబ్ గోల్డ్ స్టార్కి వెనకవైపునే ఉన్న హౌస్. దానిలో హ్యాండ్లూమ్ కంపెనీ ఉంది. ఆ రోజు లారీలో దాక్కుని సిద్ధార్థ రావడం వల్ల ఏ ఊళ్ళోనో తనని బంధించారనుకుని చుట్టుపక్కల ఊళ్ళల్లో వెతకడం మొదలుపెట్టాడు. 10 లారీలు ఉన్న హౌస్ ఎక్కడా లేదట. నీ లెటర్లో గోల్డ్ స్టార్ క్లబ్ మీద ఓ కన్ను వేసి ఉంచమని రాశావట. అక్కడికి వెళ్ళేసరికి లారీలు కనిపించాయి. పట్టేశాడుట. ఎంత విచిత్రం! టైం కలిసి వస్తే ఇలాగే జరుగుతుంది. మరో విచిత్రం వినిపించిన శృతి ఈ విషయమంతా సిద్ధార్థకి వినిపించాను. సిద్ధార్థ ఏమన్నాడో తెలుసా? నాలాగానే మీరు రాంగ్ రూట్లో పయనిస్తున్నారేమో. వాళ్ళు మిమ్మల్ని కారులో 2 మైళ్ళు తిప్పేది మొత్తం 2 వీధుల్లోనేమో. మీ కళ్ళకి గంతలు కట్టి కారు వెనుక సీటులో పడుకుని ఉండడం వల్ల మీరు గ్రహించి ఉండరు అని అనగానే అతని బుద్ధి కుశలతకి పరవశించి గబుక్కున కౌగిలించుకుని ఇందాక నిన్ను ముద్దు పెట్టుకున్నట్టే పెట్టుకున్నాను. ఈ అలవాటు మంచిది కాదు. పరాయి ఆడపిల్ల కనిపిస్తే నీ రూపం గుర్తుకు తెచ్చుకుంటాను. కాళికామ్మ వారిలా కళ్ళెర చేసి కనబడు. నీరు కారిపోయి వెనక్కు తగ్గుతాను. కబుర్లకేం తక్కువ లేదు.
ఎదుటివాళ్ళు పెదవి కదిపేసరికి జవాబు సిద్ధంగా ఉంటుందాయే. తర్వాత ఏమైందో చెప్పండి అంది శృతి. సిద్ధార్థ అన్నదే నిజం. అందుకే కొన్ని పనులు సిద్ధార్థకి చెప్పాను. గోల్డ్ స్టార్ క్లబ్ పరిసరాలు గమనించమన్నాను. క్లబ్ వెనక ఇంటిలోంచి క్లబ్ క్రిందకు అండర్ గ్రౌండ్ ఉండి ఉంటుంది. దానిలోకి దారి ఉండవచ్చు. అదే నిజమని మా నమ్మకం. అది తేలిపోతే చాలు, వీళ్ల జుట్టు నా చేతిలో ఉంటుంది. మరొకటి బయటపడితే వీళ్ల బతుకులే బయటపడతాయి. అదే రామరాజు మా అమ్మ చెల్లిని ఎక్కడ దాచారన్నది. బహుశా వాళ్ళిక్కడే ఉండవచ్చు విజయ్. ఎలా అంటే రోజూ క్యారియర్తో భోజనం ఎవరికో వెడుతున్నది కదా. మరో విషయాన్ని బట్టి చెప్పొచ్చు. నీకు మీ అమ్మగారిని చెల్లెల్ని ఎక్కడ చూపిస్తున్నారు? అది మాత్రం మా ఊళ్ళో కాదు. నేను రఘునందన్ 20 రోజులకోసారి షికారుగా నడిచి ఊరు బయటికి వెళ్తాం. ఒక గదిలోకి తీసుకువెళ్తారు. తలుపులు కిటికీలు బిగించి ఉంటాయి. ఆ గదిలో లైటు తప్ప మరేమీ ఉండవు. అమ్మను పద్మినిని తీసుకువస్తారు. తుపాకులు ఆ గదిలో నలువైపులా గోడల్లోంచి మా వైపు గురిపెట్టబడి ఉంటాయి. వీళ్ళు పిస్టల్ పట్టుకొని ఉంటారు. అమ్మ, పద్మిని, నేను 4 గంటే 4 మాటలు. అవి కులాసా కబుర్లు చెప్పుకుంటాం. తనివి తీరా ఒకరినొకరు చూసుకుంటాం. వాళ్ళనట్టు తీసుకెళ్లడం, నా కళ్ళకి గంతలు కట్టి గదిలోంచి నన్ను బయటికి తీసుకురావడం జరుగుతుంది. పద్మిని చాలా తెలివిగలది. కానీ ఏం లాభం? ఏ గుర్తు చెప్పడానికి లేదు. క్షేమం తప్ప మాట్లాడుకోవడానికి లేదు. రామరాజు దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. వీళ్ళు అమిత జాగ్రత్త తీసుకున్నారు అంది శృతి. లేకపోతే ఎప్పుడో బయటపడేవారు. ఇక ముందు ఏం చేద్దాం? రాజాగారితో సంప్రదిస్తాను. క్యారియర్ భోజనం మాట. నీ గదిలో నీడ కదిలి మాయం కావడం చెబుతాను. నీ వల్ల జరిగింది తెలిసింది కదా. ఇంకా ఆలోచిస్తాను. రాజాగారికి నిజంగానే గుండెపోటు అనుకుని కంగారుగా వచ్చేశాను. అయితే ఈ విషయం లెటర్ రాసి అక్కడ పోస్టులోనే వేసి వచ్చాను. సిద్ధార్థకి ఆ లెటర్ అందితే తెలిసిపోతుంది. మనం ఇక్కడి వివరాలు కూడా మళ్ళీ ఓ లెటర్ సిద్ధార్థకి రాద్దాం. అమ్మయ్య, ఇప్పటికి నా మనసు కొద్దిగా తృప్తి చెందింది. నాకు అలాగే ఉంది. రాజాగారు ఆరోగ్యంగా ఉన్నారనే తృప్తితో నీ ముక్కు పిండాను. చాలు. మరో విషయం ఎప్పటినుంచో అడగాలని మర్చిపోతున్నాను. అడగనా అంది శృతి. అడుగు. అప్పుడు కాలికి తుపాకీ తూట తగిలి మా ఇంట్లో దాక్కున్నావు కదా. వారం రోజులు కనపడకపోతే రఘునందన్ ఊరుకున్నాడా? మంచి ప్రశ్నే వేశావు శృతి. ఎప్పుడైనా పోలీసులు వెంటాడితే పారిపోయి దాక్కోవచ్చని రఘునందన్ ముందే హెచ్చరించాడు. పోలీసులకు పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది కదా. ఆ రోజు అందరం నలువైపులా పరుగు తీశాం. ఇన్స్పెక్టర్ కాల్చడం, నా కాలికి గుండు దెబ్బ తగలడంతో నీ శరణు వేడి మీ ఇంట్లో దాక్కున్నాను. ఆ రాత్రి నీ ఇబ్బంది గ్రహించి నా కాలి బాధ ఎక్కువై వెళ్ళిపోయాను. మా కంపెనీ ఉన్నది 1 టౌన్లో కదా. రిక్షా ఎక్కి అరగంటలో అక్కడ దిగాను. ఉన్న ఊళ్ళోనే కంపెనీ ఉంచుకొని పోలీసు కాపలా వల్ల మీ ఇంట్లో దాక్కోవడం జరిగింది. ఇప్పటి నా వేషానికి అప్పటి నా వేషానికి తేడా చూసావా? ఏమి తేడా ఉన్నా మిమ్మల్ని నేను గుర్తించాను అంది శృతి. నన్ను మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నావన్నమాట. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను బెదిరించింది శృతి. అబ్బబ్బా, ఉన్నమాటకి మూవనక దీనికి బెదిరింపే. ఎలా వేగేది నీతో శృతి? రాగం తీశాడు రామరాజు. శృతి నెమ్మదిగా నవ్వింది.